చేస్తుంటాడు? రాముడి దగ్గర చేతులు కట్టుకుని వంగి సేవలు చేస్తుంటాడు. భరతుడు కొడుకులు ఏం చేస్తుంటారు? రాముడు కొడుకులకి సేవలు చేస్తుంటారు. నీ వంశం ఏమైంది? దాసీ వంశమైంది. రాముడి వంశం ఏమైంది? పాలక వంశమైంది. రాముడు పరిపాలకుడు తన బిడ్డలతో సహా. నీ కొడుకు ఎప్పటికీ దాసుడు తప్ప ఎన్నటికీ రాజు కాలేడు. పైగా నేను ఇంకొక మాట చెప్పనా? ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం వా నయిత లోకాంతరమధాపివా. రాముడు కాని ఒక్కసారి రాజు అయ్యాడా? రాజైన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? తన తర్వాత పక్కన సింహాసనం ఎక్కడానికి అధికారం ఉన్నవాడెవడో వాడు లేకుండా చేస్తాడు. ఎందుకంటే సింహాసనం మీద ఆసక్తి అలా ఉంటుంది కాబట్టి. రాముడి తర్వాత అధికారం భరతుడిది కాబట్టి భరతుడు లేకుండా చేస్తాడు. అందుకే మీ ఆయన అంత తెలివితేటలుగా భరతుడిని మేనమావింటికి పంపాడు. ఇప్పుడు రాముడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి యువరాజు అయ్యాక ఇక భరతుడు అంతఃపురానికి రాడు. గ్రామాంతరంలోనైనా ఉంచుతాడు, లేదా వనాలకైనా పంపుతాడు, లేదా లోకాంతరానికైనా పంపేస్తాడు, చంపేస్తాడు అక్కడ తప్ప ఒక్కనాటికి ఇక నీ కొడుకు తిరిగి రావడం అన్నది ఉండదు. నువ్వెంత పిచ్చిదానివి! బాలయేవహి మాతుల్యం భరతో నాయితస్త్వయ సన్నికార్షాచ్ఛ సౌహార్దం జాయతే స్థవరేష్వపి. మీ ఆయనంటే కుట్ర చేశాడు, పగపట్టాడు. రాముడికి రాజ్యం ఇవ్వడం కోసం నీ కొడుకుని బలిపెట్టాడు. నీకు తెలివితేటలున్నాయా? మీ ఆయన్ని నమ్మేశావు. నమ్మేసి ఏం చేశావు? మీ అబ్బాయిని మేనమామ ఇంటికి పంపావు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. ఎప్పుడూ కూడా ఒకే చోట ఉన్నామనుకోండి కొంతకాలం ఆ ప్రదేశం పట్ల ఒక ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 42 రోజులు ఉండి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాను. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది? సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ ప్రాంగణం, నేను చెప్పుకున్న శ్రీరామాయణం మీ అందరూ నాకు జ్ఞాపకానికి వస్తారు. నేను పొద్దున్న అనుష్ఠానానికి కూర్చున్నాను అనుకోండి, ఇన్నాళ్ళు నేను అనుష్ఠానం చేసుకోవడం కోసం నాకు హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి అనుష్ఠాన మందిరం, నాకు వారు ఏర్పాటు చేసినటువంటి సంభారములు, నాకు శుశ్రూష చేస్తున్న గోపాలకృష్ణ గారు, ఇవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తాయి. ఎందుకంటే ఒక చోట సంఘం ఆ వస్తువు మనస్సు చేత స్మరింపబడేటట్టు చేస్తుంది కదా. నువ్వేం చేశావు? ఇక్కడ వాళ్ళు భరతుడికి గుర్తు లేకుండా, భరతుడు ఇక్కడ వాళ్ళకి గుర్తు లేకుండా మేనమామ ఇంటికి పంపావు. కాబట్టి వీళ్ళెవ్వరికి అసలు భరతుడు గుర్తులేడు. కాబట్టి ఇప్పుడు భరతుడికి అపకారం జరిగినా అసలు ఉన్నాడా భరతుడు, ఏమైపోయాడన్నది కూడా ఎవరో ఆలోచించరు. ఇది మీ ఆయన ముందుగా చేసినటువంటి కుట్ర. అందుకే మేనమామ ఇంటికి పంపాడు. నీకైనా ఉండాలా దురదృష్టి? తగుదునమ్మా అని వెళ్ళని మేనమామ ఇంటికి పంపావు. చూడు ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడు. ఇప్పుడు మీ ఆయన రాముడు కలిసి భరతుణ్ణి చంపించకముందే భరతుణ్ణి నా మాట విని ఇప్పటికైనా ఏదైనా అడవిని పట్టి వెళ్ళిపోమ్మని చెప్పు, ఇక రావద్దని చెప్పు. దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయ రామమాత సపత్నీతే కథం వైరం నయాతయేత్. ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టింది. నీవు యవ్వనంలో ఉన్నావని దశరథ మహారాజు గారు ఎప్పుడూ నీ మందిరానికే వస్తారని ఇంతకాలం అహంకరించి పట్టమహిషి అయితే మాత్రం లెక్కేమిటి, రాజు నా చేతిలో ఉన్నాడని కౌసల్య పట్ల అనాదర భావంతో ప్రవర్తించావు. ఇప్పుడు ఆమె రాజమాత కాబట్టి ఆవిడ నిన్ను శాసిస్తుంది. నువ్వు దాసుని యొక్క మాత. భరతుడు రాముడి దాసుడు, నువ్వు దాసుడి మాతవు. వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని బతుకుతున్న దానివి. కాబట్టి నువ్వేం చెయ్యాలి? చేసిన దోషాలు గుర్తు తెచ్చుకున్న కౌసల్య నీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. తోడికోడలు వైపు నుంచి వచ్చేటటువంటి మాట ఆడదాన్ని కొంచెం తొందరగా కదుపుతుంది. నేను మన్నింపబడేదను కాక. కాబట్టి ఇది కైకమ్మ మనసుకి తొందరగా ఎక్కుతుంది. కాబట్టి నువ్వు చేతులు కట్టుకుని నించోవాలి. నువ్వు నించున్నాక మేము నించోవాలి. చూసావా, నిన్ను నమ్ముకుని సేవించినందుకు మాకు దొరికిన భాగ్యం ఇది, అందుకు ఏడుస్తున్నానంది. నిజంగా ఇదే ఈ ఏడుపు అంతటికీ కారణం ఏమైనా ఉందా? కౌసల్య మీద పగకి, రాముడి మీద ఇన్ని మాట్లాడడానికి ఏమైనా ఉందా కారణం? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది అంతే.
ఇవి విన్న తరువాత కైక హృదయంలో మార్పు వచ్చింది. ఈ చెప్తున్నటువంటిది ఏదో చాలా గట్టిగా, మీరు రామాయణం చదవండి, ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. చెట్టు చుట్టూ పొదలు పెరిగితే చెట్టుని కొట్టడం అంత తేలిక కాదు. ముళ్ళ పొదలు చెట్టు చుట్టూ ఉన్నాయనుకోండి, చెట్టు దగ్గరికి వెళ్ళలేరు. అలా భరతుడి దగ్గర శత్రుఘ్నుడు ఉంటే భరతుడి జోలికి వెళ్ళలేరు. శత్రుఘ్నుడు ఇక్కడ ఉండి ఉంటే మీ ఆయన కుట్ర ఫలించదు. అందుకే శత్రుఘ్నుడిని పంపేశాడు. ఇప్పుడు ఆవిడికి ఇదంతా ఏదో నిజంగా దశరథుడు చేసిన కుట్రలాగే కనపడింది. కనపడి మాట్లాడేటప్పటికీ వెంటనే కైకమ్మంది, అద్యరామమిత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఈ క్షణంలోనే మందర నేను రాముణ్ణి అడవికెళ్ళేటట్టు, భరతుడు యవ్వరాజ్యానికి వచ్చేటట్టు నేను చేస్తాను అని. ఇప్పుడు నా కొడుక్కి రాజ్యాధికారం రావాలి, రాముడు వెళ్ళిపోవాలి. ఇది ఎలా సంభవిస్తుంది? ఎలా చెయ్యాలి? కుబ్జ, నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అంది. నీకు తెలియక అడుగుతున్నావా, లేకపోతే నేను ఏం చెప్తానోనని అడుగుతున్నావా? అసలు నీకే జ్ఞాపకం ఉండాలి, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీ యందు అనురక్తి కలిగిన దాన్ని, ఎప్పుడూ నీ క్షేమం కోరేదాన్ని కాబట్టి ఎందుకైనా మంచిదని నీ క్షేమానికి సంబంధించిన విషయాలన్నీ నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటానండి. ఇది ఇంకా బాగా మందరని విశ్వసించడానికి కారణమైంది. అంటే అవతల వాళ్ళ జీవితంలో చిచ్చు పెట్టాలన్న అసూయ కడుపులో పెట్టుకున్న వాళ్ళు అవకాశం చూసుకుని మాట్లాడితే ఆ ఉపద్రవాన్ని బాహ్యంలో శత్రువులందరూ కలిసి వచ్చినా దశరథుడు గెలవగలడేమో కానీ మందరని గెలవలేడు. కాబట్టి అసూయాగ్రస్తమైన మనస్సులు ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు అన్నవాళ్లతో అసలు సంగము మంచిది కాదు. అసూయ అన్నది తనని కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను విషం తినేసాడు అనుకోండి, తెలియక ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఒక వ్యక్తి తెలియక చాలా గుల్లగా ఉన్న చెట్టు ఎక్కాడు అనుకోండి, కింద పడి వాడి కాలు చేతులు విరుగుతాయి. ఒక సరోవరం, ఒక చెరువులో విషం కలిసింది అనుకోండి, ఆ నీరు త్రాగిన వారు చచ్చిపోతారు. ఒక్కడు అసూయగ్రస్తం అయిపోయాడు అనుకోండి, వాడి వల్ల మొత్తం దేశమే ఎడవాల్సి వస్తుంది. చెప్పలేము, అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అసూయ అంత ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అదే మనుష్యుల్ని తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి దగ్గరికి రానివ్వద్దు అసూయని, అత్యంత ప్రమాదం. దాన్ని మొదట్లోనే గిల్లి పడేయాలి. వద్దు, ఇలా మనం అసూయ పెంచుకోకూడదన్న భావన లోపల బాగా ఉండాలి. వాడే పవిత్ర చిత్తుడు. ఆ అసూయ పెంచుకోకుండా ఎవడుంటాడో వాడికన్నా పవిత్రాత్ముడు ఇంకోడు ఉండడు. ఆయన వలనే లోకం అంతా క్షేమంగా సంతోషంగా ఉంటుంది. అసూయ ఉన్నవాడు పండితుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, అసూయ అన్నది ఉందా ఎప్పటికైనా అది ప్రమాదమే. అది తనకి ఇతరులకి కూడా శాశ్వతమైన అపకీర్తిని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకానొకప్పుడు ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధానికి వెడుతూ నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క సహాయాన్ని అపేక్షించాడు. అప్పుడు దశరథుడు యుద్ధానికి బయలుదేరుతూ రథసారథ్య విద్య నీకు బాగా తెలుసు కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు వైజయంతపురము అనబడేటటువంటి ఒక నగరం దండకారణ్యంలో ఉంది. అక్కడ తిమిధ్వజుడు అనబడేటటువంటి ఒక అసురుడితో నీ భర్త యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులందరూ వచ్చి నీ భర్త మీద దాడి చేస్తే నీ భర్త స్పృహ కోల్పోయాడు. కోల్పోయినప్పుడు నువ్వు సారథ్యాన్ని చాకచక్యంతో చేస్తూ యుద్ధభూమి నుంచి నీ భర్తని రక్షించి గుప్తమైన ప్రదేశానికి తీసుకెళ్ళావు. అక్కడికి కూడా వచ్చి పడ్డారు అసురులు. నువ్వు ఆ గుప్త ప్రదేశం నుంచి కూడా తప్పించి నీ భర్తని కాపాడి స్పృహ వచ్చి మళ్ళీ యుద్ధం చేసే వరకు అతన్ని కాపాడావు. కాబట్టి దశరథుడు బతికాడు. బతికినటువంటి దశరథుడు చాలా సంతోషించాడు నువ్వు చేసిన పనికి. తుష్టేన తేన దత్తౌతే దౌ వరౌ శుభదర్శనే. నీకప్పుడు 2 వరాలు ఇచ్చాడు. నువ్వు అన్నావు అప్పుడు, నాకెందుకండి వరాలు అంటే, అలా కాదు, నీకు 2 వరాలు ఇస్తున్నాను, ఏమైనా కోరుకో అన్నాడు. నువ్వు అన్నావు, నాకేం కావాలి, నాకు అడగడానికి ఏం లేదు, ఎప్పుడైనా అంత అవసరమైతే తీసుకుంటాను లేండి అన్నావు. ఆ విషయం నువ్వే నాకు చెప్పావు. ఇది కైకకి గుర్తు లేదు.
మీరు బాగా పట్టుకోవాలి ఇక్కడ. ఈ మాట ఎప్పుడు వచ్చింది? భర్తని రక్షించుకోవడానికి తన ప్రాణమే అడ్డుపెట్టింది కైకమ్మ. అంటే అంత భార్యాత్వంతో, అంత పాతివ్రత్యంతో ప్రవర్తించింది మహాతల్లి. మనం గబుక్కుని కైకమ్మ అనగానే ఇంకా అన్ని తప్పుల కింద మాట్లాడేయకూడదు. అలా అయితే మనం అసూయాగ్రస్తం అయిపోతాం. ఆవిడని 2 వరాలు తీసుకొని దశరథుడు అడిగితే నాకేదో లేదన్న భావన ఉంటే వెంటనే అడగాలి. ఆవిడికి ఏంటంటే నాకేం లేదన్న భావన ఉంది, అంటే అంత తృప్తిగా ఉంది ఆవిడ. కాబట్టి నాకెందుకండి వరాలంది ఆవిడ. అంటే దశరథుడే పట్టుపట్టాడు, కాదు నా ప్రీతి కొరకు 2 కోరికలు కోరుకో అన్నాడు. అంటే ఆవిడంది నాకేం కావాలి, భర్త ఏదో కోరుకో అంటే కోరడానికి ఆవిడికి ఏమీ తట్టట్లేదు. ఎప్పుడు తడుతుంది మనస్సులో? నాకు ఇది లేదన్న భావన ఉంటే, నాకు ఇది లేదన్న భావన లేని స్థితిలో పూర్ణ తృప్తితో ఉంది కైక. అప్పటికి భర్త కాసేపు ఆ గొడవ వదిలేయాలంటే ఏం చేసింది, అబ్బా నేను అడుగుతానులేండి అప్పుడు ఇద్దరు. కానీ చాలా మంచి సంతోషంలో ఉన్నప్పుడు ఏమో నీకు వడ్డాణం చేయిద్దాం అనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు ఇట్టి పెడదాం జ్యువెలరీ షాప్కి అన్నాడు అనుకోండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి, ఇప్పటికి బోల్డ్ చేయించారు చాలు, వడ్డాణం ఒక్కటి లేకపోతే ఇప్పుడు నాకు వచ్చిన నష్టం లేదు. అయినా నాకు పాత వడ్డాణం ఉంది ఆ సన్నది, ఇప్పుడు మీరు ఏదో పెద్ద దానికి ఇలా ఏదో అష్టలక్ష్ములు వేయించేసి గజ్జలు వేయించేసి చేయించేస్తానంటున్నారు, కానీ అక్కర్లేదు ఉంది, ఇప్పుడు ఆ మాట ఎత్తకండి అని. అలా కాదులే ఓయ్ నేను తప్పకుండా కొందాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకోవాల్సిందే అంటే అలా కాదు, కానీ నేను ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను, అప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు కొందరు, కానీ ఇప్పుడు ఊరుకోండి అంటే ఆయన ఏమంటాడు, ఓహో ఏదో ఉందిలో ఉంది మనసులో ఎప్పుడు అడుగుతున్నా అప్పుడు కొందాను లేని ఊరుకున్నాడు. ఇల్లు ఫినిషింగ్కి వచ్చిన తర్వాత చేతిలో ఏమీ లేనప్పుడు వడ్డాణం కొంటా అన్నారు, 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో దశరథుడి పరిస్థితి అలాగే వచ్చింది. అంటే నీ స్వానుభవంతో చెప్తున్నావా అనుకోకండి, నేను ఉదాహరణ చెప్పానంతే. నన్నేమే నా భార్య అలా అడగలేదు మహాప్రభు కదా. అందుకని ఇప్పుడు ఆవిడంది 2 వరాలు ఇచ్చాడు కదా దశరథుడు, నువ్వు మర్చిపోయావేమో, నాకు జ్ఞాపకం ఉంది. రామాభిషేక సంభారాత్ నిగృహ్య వినివర్తయ తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనం ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి 14 హి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం ప్రజాభావగత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. ఇప్పుడు నువ్వు నీ భర్తని నిగ్రహించు, గట్టి పట్టు 2 వరాలు ఇమ్మను. ఏమిటంటాడు, అభిషేకము కొరకు సంభారములు తెప్పించావు కదా, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని, అవే పదార్థములతో భరతుడికి చేసి, అంటే ఆలస్యం వీల్లేదు, ఇంకా చేసేయాలంతే భరతుడికి. మరి రాముడు 14 ఏళ్ళు నారచీరలు కట్టుకుని మృగచర్మం కట్టుకుని ఆయన జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని కోరుకో. భరతుడికి పట్టాభిషేకం అయితే చాలుగా, రాముడు ఎందుకు వెళ్ళిపోవాలంటావేమో. రాముడు 14 ఏళ్ళు అడవులు పట్టి వెళ్ళిపోతే రాముణ్ణి ప్రజలు మర్చిపోతారు. భరతుడు మిత్రుల్ని పెంచుకుంటాడు, బాగా ఊంచుకుంటాడు. దెబ్బకు దెబ్బ ఇదే, రాజు చేసిన కుట్రకి ప్రతి కుట్ర ఇదే. ఇప్పుడు భరతుడు బాగా వేళ్ళు ఉంచుకున్న తర్వాత రాముడు తిరిగి వస్తాడు. కానీ అప్పటికి అందరికీ భరతుడి మీద ప్రీతి ఉంటుంది, ఇంకా రాముడు ఏం చేయలేడు. అలా నువ్వు రాజ్యాన్ని భరతుడికి ఇప్పించు. కాబట్టి భరతుడికి రక్షణ కలగాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పుడు ఎలా అందో తెలుసా అండి, దైతాత్వం సదా భర్తు అత్రమే నాస్తి సంశయ తత్కృతే స మహారాజో విషేదపి హుతాశనం. నీ భర్తకి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీ కోసం అగ్నిలో దూకమంటే దూకేస్తాడు. మరి ఇందాక ఏమంది, లాగి లెంపకాయ కొట్టి ఇందాక ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు అని కైక అనుంటే రామకథ ఇంకోలా ఉండేది. చెప్పుడు మాటలు అసూయాగ్రస్తమైన వాళ్ళు చెప్పడం ఒకెత్తైతే దానివల్ల ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే వినేవాళ్ళు కూడా ఉంటే. ఇదొక్కటే దానికి పరిమితి, బాగా గుర్తుపెట్టుకోండి. అసూయ ఉన్నవాడు ఎప్పుడు ఏమీ చేయలేడో తెలుసా అండి, వినేవాళ్ళు లేకపోతే. వినేవాడు దొరికాడు అనుకోండి ప్రమాదమే. అగ్గిపుల్ల బాంబు దూరంగా ఉన్నంతసేపు ఏం పర్వాలేదు, కలిస్తేనే ప్రమాదం. అసూయాగ్రస్తమైన వాడు ఆ మాటలు వినేవాడు కానీ కలిశారో ప్రమాదం వచ్చేసిందని లెక్కే. కాబట్టి 1 అసూయ ఉండకుండా చూసుకోవాలి, 2 అసూయాగ్రస్తమైన మాటలు వినకుండా ఉండడం నేర్చుకోవాలి, వాటిని లోపలికి చేరనివ్వకూడదు.
కాబట్టి ఇది ఇక్కడ కైకమ్మ దెబ్బతింది. రామాయణం మన జీవితానికి ఒక పథాన్ని నేర్పుతుందండి, దిద్దుబాటు చేస్తూ ఉంటుంది రామాయణం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం చేయకుండా పాత్రల్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం మీరు పొందేది? అప్పుడు ఏమవుతుందంటే జరిగిపోయిన కథ మీద మీరు విచారణకు కూర్చున్నట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఏ తీర్పు చెప్పినా దానివల్ల ఉపయోగం ఏమిటి నాకు చెప్పండి. అది వేదోపబ్రహ్మణం. మీకేం పనికొస్తోంది శ్రీరామాయణం? మీరు శ్రీరామాయణాన్ని చదివి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం ఉంచుకుందాం అనుకుంటున్నారు? ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు? ఇందులో మీకు ఒక స్పష్టత ఉంటే మనుష్య జన్మని దిద్దుబాటు చేసుకోవడానికి రామాయణం అక్కడ ఉపకరిస్తుంది. అక్కడ ఉపకరించాలంటే మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది. నేను అందుకే మీకు మనవి చేసింది, రామాయణం మధురమైనటువంటి కథ. ఆ కథని కథగా చదువుతూ మిమ్మల్ని మీరు దిద్దుకోగలిగితే చాలు. రామాయణం అర్థం మీరు బింబం. బాగా గుర్తుపెట్టుకోండి. నేను అద్దం ముందుకు వెళ్ళి నించున్నాను అనుకోండి, బొట్టు అడ్డంగా పెట్టుకున్నాను, నిలువుగా సరిగ్గా పెట్టుకోలేదు, గుండ్రంగా వేలు ఇలా తగిలింది, బొట్టు ఇలా వచ్చింది, సరిగ్గా రాలేదు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రతిబింబంలో ఉన్న బొట్టుని దిద్దడం మొదలుపెట్టాను అనుకోండి, బింబం మీద ఉన్న బొట్టు మారుతుందా? బింబాన్ని దిద్దాను అనుకోండి, అంటే నా లలాటమనందున్న తిలకాన్ని దిద్దాను అనుకోండి, ప్రతిబింబం ఏమవుతుంది? దిద్దబడుతుంది. రామాయణం అనే అర్థంలో మీరు ఎదురుగా నిలబడి చూసుకుని, ఇప్పుడు నాయందు ఏ దోషం కనపడుతోంది, అంత ప్రమాదం నా వల్ల రాకుండా నేను అలా బరువు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు దిద్దుకోవాలి. మీరు దిద్దుకుంటే మీరు సమాజానికి పనికొస్తారు. అందుకే రామాయణం మనుష్య జాతిని ఉద్ధరించుట కొరకు ఎల్లకాలముల యందు చెప్పబడవలసిందే. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి శిక్షణ కావాలి, కానీ చెడు నేర్చుకోవడానికి శిక్షణ అక్కర్లేదు. అది తనంత తాను లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి నీ మాట విని అగ్నిలో దూకేటటువంటి లక్షణం ఉన్నవాడు నీ భర్త. నువ్వు కోపగృహంలోకి ప్రవేశించు, మలినమైన చీర కట్టుకో, విలువైన ఆభరణములన్నింటినీ కూడా చిమ్మివేయి, అంటే విడిచిపెట్టేసేయి, నేల మీద పడు, జుత్తు విరబోసుకో, ఏడుస్తూ పడుకో. నీ భర్త వచ్చి చాలా కలత చెందుతాడు. కలత చెంది దగ్గర కూర్చుని నిన్ను లాలించే ప్రయత్నం చేస్తాడు. నీకేం కావాలంటాడు? బంగారం ఇస్తానంటాడు, భూమి ఇస్తానంటాడు, రత్నాలు ఇస్తానంటాడు. వ్యామోహ పడకు. దేనికి వ్యామోహపడద్దు అందో తెలుసా అండి మందర? మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. రత్నాలకి బంగారానికి కాదు, భర్త లాలింపుకు లొంగవద్దని చెప్పింది. ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉంటుందండి లోకంలో? నిజంగా ఒకవేళ దోషమే జరిగిన ఇద్దరి మధ్యలో వారు ఉభయులు ఒకరినొకరు లాలించుకుని మళ్ళీ కలిసి ఉండేటటువంటి స్థితిలో మీరు అగ్నిహోత్రం పెట్టకూడదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండేటట్టు చూడాలి. ఈవిడ ఉద్దేశం ఏంటంటే బంగారం ఇస్తానంటే లొంగకు, రత్నాలు ఇస్తానంటే లొంగకు, భూమిని ఇస్తానంటే లొంగకు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే నువ్వు అవన్నీ పుచ్చుకోవద్దు. అంటే మందస్వభావే బుద్ధస్వ సౌభాగ్య బలమాత్మన. నువ్వు కాని వీటికి లొంగావో అసలు ప్రయోజనం రాదు. అంటే ఆవిడ కౌసల్య ఏడవాలి, రాముడు వెళ్ళిపోవాలి. ఎందుకు? దానికి ఏమి ఇదేం లేదు. ఇంకొకరి యొక్క ఉన్నతిని చూసి వాల్చలేకపోవుట అన్న తన లక్షణం వల్ల ఆ ప్రమాదం రావాలంతే. అది దేవకార్యం అండి, మందర తప్పెలాగా అని మీరు రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాన్ని సమర్థించే ప్రయత్నం చేయకండి. ఆ లక్షణము వలన ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని గుర్తించి దిద్దుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది కదా. కాబట్టి మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాత్ దశరథో రాజా మాస్మతేషు మనఃకృత. ఏదిచ్చినా ఒప్పుకోవద్దు. మంకు పట్టు బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా. కొడుక్కి రాజ్యం కొడుక్కి రాజ్యం కొడుక్కి రాజ్యం అని గుర్తు పెట్టుకోవడంలో భరతుడికి రాజ్యం అని అడుగు వదిలేస్తామేమో. భరతుడి రాజ్యం నిలబడదు రాముడు పక్కన ఉంటే. రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడాన్ని నువ్వు గట్టిగా పట్టుపట్టి అడగాలి. రాముడు అడవికి వెళ్ళిపోతేనే భరతుడికి రాజ్యం సుస్థిరం. అంటే భరతుడికి రాజ్యం ఇప్పించడం మందరకి అనుషంగికం. మందర ప్రధాన ప్రయోజనం రాముడు అడవికి వెళ్ళిపోవడం. ఇది దేవతా కార్యం. మందర వైపు నుంచి అసూయకి ఫలితం. అదొక అర్థం లేని తృప్తి. కైకమ్మకి
చెప్పుడు మాటలకి లొంగింది కాబట్టి అధర్మంగా తన కొడుక్కి రాజ్యం సంపాదించుకోవడం. దీని ఉపద్రవం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పట్టే పట్టుదల యొక్క ప్రయత్నం ఎంత దూరం పెడుతుందో, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మందర చూసి ఉంటే లోపల ఆ మందర మనసు కూడా నిజంగా కరిగిపోతుందని నేను అనుకోను. అసూయ ఉన్న వాళ్ళకి అలా ఉండదు, అది అవగుణం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చెప్పింది అని 14 ఏళ్ళు రాముడు వెళ్ళిపోవాలన్నది బాగా గుర్తుపెట్టుకుని అడుగు. ఎందుకో తెలుసా? 14 ఏళ్ళ తర్వాత రాముడు వస్తే అప్పుడైనా రాముడు రాముడేగా. రాముడు వచ్చాడని ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్ళీ రాముడిని ఆదరించరా అనుకుంటున్నావేమో. ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో అరామో భవిష్యతి భరతశ్చ హతామిత్ర తవ రాజా భవిష్యతి. ఈలోగా భరతుడు తన యొక్క శత్రువుల్ని చంపేస్తాడు. రాముడు 14 ఏళ్ళు అరణ్యాల్లో జంతువుల దగ్గర ఆకలితోటి కందమూలాలు తిని ఆ కష్టాలు పడి అసలు ప్రజలతో రంజకత్వంగా ప్రవర్తించడం, ధర్మంతో ఉండడం ఇవన్నీ పోతాయి. పోయి ఆ అడవిల్లో తిరిగి వస్తాడు. రాముడు అరాముడైపోతాడు. రాముడు అంటే రమింపచేసేవాడు. రమింపచేసే రాముడు రమింపచేయగలిగిన రాముడి కాడు. కాబట్టి అప్పుడు ఆ రాముడు ఏమీ చేయలేడు. కాబట్టి రాముణ్ణి నిస్సారం చేద్దాం ఇలాగా. ఎందుకది? ఏమిటి దానివల్ల ప్రయోజనం? రాముడు రాముడు అని లోకం ఏడిస్తే రాముడు రాముడుగా ఉండకూడదు, అరాముడు కావాలని కోరుకున్న ఏకైక వ్యక్తి రామాయణంలో మందర. ఇది ఎక్కడి లక్షణమో తెలుసా అండి? ఒక ఆయన చాలా వృద్ధిలోకి వచ్చి నియమబద్ధమైన జీవితం గడుపుతుంటే ఆయన ఎప్పుడు పాడైపోతాడు, ఆయనకి ఎప్పుడు అపకీర్తి వస్తుందని నిష్కారణంగా ఏడిచేవాడు ఎలా ఉంటాడో అలాంటి వాడి ప్రవర్తనలో ఉంటాడు. అది కేవలం అసూయ వల్ల జనితం కదా. రామాయణం అద్భుత కావ్యం అండి, అద్భుత కావ్యం నిజంగా. కాబట్టి ఈ మాటలు చెప్తే ఆ కైకమ్మ ఎంత సంతోషపడిపోయిందంటే నిజంగా కుబ్జని చూసింది. సంతి దుస్సంస్థిత కుబ్జ వక్రాహ పరమదారుణాహ త్వం పద్మవివవాతేన సన్నతా ప్రియదర్శన. ఉసే కుబ్జ, లోకంలో నేను ఎంతమంది కుబ్జల్ని చూశానే అంటే గూని వాళ్ళని చాలా అసహ్యంగా ఉంటారు. కానీ అబ్బా మందరా, నీ గూని అలా ఉండదే, గాలికి వంగిన పద్మంలా ఉంటుంది నీ గూని, ఎంత అందంగా ఉంటుంది అంటే మనకి నచ్చితే ఎంత అసహ్యమైంది బాగుంటుంది, మనకి నచ్చకపోతే ఎంత అసహ్యంగా ఉంటుందో. అక్కకి పిల్లాడు పుట్టి పిల్లాడు మల విసర్జన చేస్తే బట్ట పట్టుకొచ్చి వాడి 2 కాళ్ళు ఇలా పైకెత్తి వాడి ఆ మల విసర్జకావయవం దగ్గర కడిగేసి తుడిచేసి ఎత్తుకుని వాడిని ముద్దు పెట్టుకుంటుంటే చెల్లెలు అంటుంది, ఏంటే అక్క అలా తుడిచేసి అబ్బా అలా ఎలా ముద్దు పెట్టుకుంటావే అంటుంది. అదే చెల్లి దానికో కొడుకు పుడితే అది అంతకన్నా గొప్పగా ముద్దాడుతుంది. ఎందుకని? తన పుత్రప్రమేమిటో తనకి తెలిసి వస్తుంది కదా. ఎందుకు అప్పుడంత అసహ్యంగా కనపడింది, ఇప్పుడంత సంతోషంగా కనపడింది? తన పిల్లాడు కాబట్టి ఎంత ప్రేమో. తల్లికి ఆ ప్రేమ లేకపోతే లోకం ఉందండి? మనందరం బతకడం అన్నది ఉందా? అసలు బతికేం ఉన్నామంటే అమ్మ వల్ల కదా. అమ్మ ప్రేమే లోకంలో అమృతం, అమ్మ ప్రేమే ఈశ్వర స్వరూపం. కాబట్టి ఆ గాలికి వంగిన పద్మల్లా ఉంటావే కుబ్జ నువ్వు ఇక్కడ అగ్రతో మమ గచ్చంతి రాజహంసీవ రాజసే. కుబ్జా నువ్వు నా ముందు నడుస్తుంటే రాజహంస నడుస్తున్నట్టుంది. అత్రతే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ వనంగతే. రాముడు అడవికి వెళ్ళిపోగానే, భరతుడికి పట్టాభిషేకం అయిపోగానే, కుబ్జా నీ గూనికి బంగారు గొలుసులు చేయిస్తానే అంటే మనుష్యులకి అవతల వాళ్ళ పట్ల ప్రీతి దేనివల్ల? ధర్మం వల్ల కాదు. అవతల వాళ్ళు తనకి ఉపకారం చేస్తున్నాడు అనుకుని ప్రీతిగా ఉండడం నేర్చుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. అవతల వారి ధర్మం వలన వారిని శ్లాఘించడం, ఏమి మహాపురుషులండి అని నువ్వు అనగలగడం నీకు అలవాటైతే నీ జీవితం ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలని కైకమ్మ కోపగృహానికి వెళ్ళి, ఆ రోజుల్లో బహుశా ఇలా భార్య కోపంగా ఉందని తెలుసుకోవడానికి మళ్ళీ ఓ గది ఉండేదిలా ఉంది కాబట్టి కోపాగృహము అని ఆవిడ కోపంగా ఉంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళిపోయింది. అందులో వెలుతురు గట్రా ఏమి ఉండవు, చీకటి, దీపాలన్నీ తీసేసి ఆ చీకట్లో
ఆభరణాలన్నీ తీసేసి చిమ్మేసి ఒక మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుని జుట్టు విరబోసుకుని వాల్మీకి మహర్షి భాషలో అయితే కిన్నెర పడుకున్నట్టు పడుకుంది. నేల మీద పడుంది. పెద్ద ఆయనకి ఏం తెలుసు పాపం, 60,000 సంవత్సరాల వృద్ధుడు, మంచి శుభవార్త సంతోషంలో ఉన్నాడు, చాలా గొప్ప కామము ప్రబలి ఉన్నాడు కైకమ్మ పట్ల. అందుకని పరమ ప్రీతితో కామోద్రేకంతో కైకమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఏమిటి ఎక్కడా కైకమ్మ కనపడదు, పెళ్ళయిన పర్యంతం ఇప్పటి వరకు నేను వచ్చేటప్పటికి కైక లేకపోవడం అన్నది లేదు, ఇదే మొదలు కైక లేకపోవడం. ఆశ్చర్యపోయి అక్కడ ఆంతరంగిక పరివారాన్ని అడిగాడు, అక్కడ ఉండేటటువంటి పరిచారికల్ని, వాళ్ళని కైకమ్మ ఏది అని అడిగాడు. కోపగృహంలో ఉంది అన్నారు. కోపగృహంలో ఉంది అంటే 3వ నెంబర్ ప్రమాద పతాకమే కదా, ఏదో కోపం వచ్చింది ఆవిడికి, అందుకని తడబడ్డాడు. దేవుటి కోపం ఎందుకు వచ్చింది, ఆవిడికి కోపం రావడం అంటే ఈయన తట్టుకోలేడు. అంటే ఈయన మనస్సు ఆమె వలన ఆనందాన్ని పొందుతుంది, అది సంతోషం. ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, ముందెళ్ళి మా ఆవిడికి చెప్పాలని అంటాడు ఒక ఆయన. ఎందుకంటే తప్పేం కాదండి, సంతోషించాలి. తన భార్య యందు కామము, తన భార్య యందు ప్రేమ ఎప్పుడూ మనం దాన్ని విమర్శించవలసిన అవసరం లేదు, అది ధర్మబద్ధం. భార్య యందు ప్రీతి ఉండడం పరమ ధార్మికమైనటువంటి లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆవిడికి చెప్పి సంతోషించాలని ఆయన వచ్చాడు, ఆవిడ కనపట్టలేదు. కనపడకపోతే ఆయన అడిగాడు, ఏది కైకమ్మ మీదని అడిగాడు. కోపాగృహంలో ఉందంటే వెళ్ళాడు. పాపం వెళ్ళేటప్పటికీ ఆవిడ చాలా దారుణమైనటువంటి స్థితిలో నేల మీద పడుకుని ఉంది. ఆ నేల మీద పడుకుని ఉన్నటువంటి కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని, కైక నీకేం కావాలి? ఓహో, రామాయణం అంటే వాటి సందడి అలా ఉంటుంది, ఇలా ఉంది. కైకమ్మ ఏమి నేల మీద పడుకునుందని చాలా క్షుభితమైనటువంటి అంతరంగంతో మహానుభావుడు ఆ కైకమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అంటున్నాడు, అయ్యా వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అసలు చీకటి పడిన తర్వాత ఎక్కువగా తిరగవు. చీకటి మనం హనుమకి ఆసనం వేశాం, నీకెందుకయ్యా నువ్వు రామాయణం వెనక? అదేం చేస్తుంది, దాని మానాన తెలియదు. అది ఎందుకు ఎవరిని ఏం చేస్తుంది, దానికి ఎవరి మీద కోపం, అయ్యో దాని గొడవ దాని. కాబట్టి చీకటి పడిన తర్వాత అసలు తిరగవు. అవి చీకటి పడిన తర్వాత రామాయణ ప్రాంగణంలోకి వచ్చాయి అంటే మనం దానికి ఒక నమస్కారం చేసి విడిచిపెట్టేయాలి. కాబట్టి ఇహమామృతాం కుబ్జే నృపయా వేదయిష్యసి వనంతు రాఘవే ప్రాప్తే భరత ప్రాప్యతి క్షితిం. ఆవిడ ఎంత పట్టుదల పట్టి ఉందంటే ఆ కోపాగృహానికి వెళ్లే ముందే మందరతో చెప్పింది, నేనంటూ కోపగృహంలోంచి బయటికి వస్తే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, భరతుడికి అభిషేకం అయిందని గుర్తు. నా కోరిక తీరకపోతే నా శవం బయటికి వచ్చి నేను చనిపోయానన్న వార్త చెప్పడానికి మందరా నువ్వు దశరథుడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడంటే ఎంత పట్టుదలకి వెళ్ళాలో అంత పట్టుదలకి కైకమ్మ వెళ్ళిపోయింది, ఆ స్థితిని కల్పించేసింది. పాపం ఆయనకేం తెలుసు, లోపలికి వెళ్ళాడు, బతిమాలాడు. రథచక్రం ఎంత దూరం తిరుగుతుందో అంత రాజ్యం నా వశంలో ఉంది కైక, నీకేం కావాలి, భూమి కావాలా, ధనం కావాలా, ఏం కావాలి చెప్పు, ఒకవేళ ఎవరైనా పొరపాటు చేశారా చెప్పు, శిక్షిస్తాను. నీకేమైనా అనారోగ్యంగా ఉందా చెప్పు, రాజవైద్యులు ఉన్నారు, ఆ ప్రముఖ వైద్యుల్ని పిలిపిస్తాను. తప్ప నువ్వు ఇలా నాయందు విముఖంగా ఉండకు, నేను తట్టుకోలేను, నాకు చాలా బాధ కలుగుతుంది. నీకు తెలుసు నువ్వంటే నేను చాలా అనురక్తి ఉన్నవాణ్ణి, కాబట్టి నువ్వు నా యందు ప్రీతి వహించు అని ఆయన వంగి ఒడిలోకి ఆ భార్య యొక్క తల పెట్టుకుని ఎంతో లాలించాడు. బాగా లొంగి ఉన్నాడు, కామాతురతతో ఉన్నాడు. ఇప్పుడే పిడుగులాంటి వార్త చెప్పాలి అనుకున్నాడు. అనుకునంది, నేను నిన్ను ఇతపూర్వం 2 వరములు అడగమని అడిగితే అడగకుండా తర్వాత అడుగుతాను అని నీకు మాటిచ్చున్నాను. ఇప్పుడు ఆ వరాలు 2 అడగాలనుకుంటున్నాను, ఆ 2 వరాలు నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఇస్తాను, ఏం కావాలో కోరుకో, ఇస్తానని ఒట్టు పెట్టి అడుగుతాను. ఆయన ఆశ్చర్యపోయాడు, ఒట్టు పెట్టడం ఎందుకు కైకాదానికి? సరే నువ్వు అన్నావు కాబట్టి ఒట్టు పెడుతున్నాను. నా మీద ఒట్టు పెట్టుకోవడం కాదు, ఒట్టు పెట్టడం అంటే తనకి ఏది అత్యంత ప్రీతిపాత్రమో దాని మీద ఒట్టు పెట్టాలి. అంటే ఇది జరగకపోతే అది నశించిపోతుంది, అంత ఒట్టు పెడుతున్నానన్నాడు. తేనాజయ్యేన ముఖ్యేన రఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ
బ్రూహియన్ మనసేచ్ఛసి యం ముహూర్తమ అపశ్యస్తు నజీవేయం అహం